మన ప్రీతమ నేత నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని నందమూరి తారక రామారావు గారి విజయాన్ని పుష్పమాలతో గజా పుష్పమాలతో శ్రీ నందమూరి బాలకృష్ణరావుని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకి అత్యున్నత పదవులను కల్పించిన ప్రతిభావంతుడు అన్న ఎన్టీఆర్. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఎన్టీఆర్ అంటే అందరూ అంటున్నట్టు నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం ఆయనే కాదు, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన నటరాజ నరసింహుడు, టీ అంటే తారామండలంలోని తారకుడు, ఆరంటే నాగర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురురాముడు. అందుకే ఆయన అందరి గుండెలో మెండుగా ఉండి తెలుగుదేశం పార్టీ యొక్క పత్రాల్ని వారసత్వాన్ని ప్రతి కార్యకర్తకి ఇచ్చి ఆయన ఆలోచుడయ్యాడు. సరే ఆనాడు నాన్నగారు స్థాపించిన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయాలు కొన్ని ఇప్పుడు మరల పునరావృతం అవుతున్నాయి. మనం చూస్తున్నాం. మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం దిల్లి వీధిలో హేళనకు గురవుతుంది. 32 మంది పార్లమెంట్ సభ్యులను మన తెలుగు ప్రజలు ఎన్నుకొని అధికార పార్టీ ప్రభుత్వం మరణ కొనసాగడానికి దోహదపడితే ఎంతమందికి కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి? కేవలం 18 మంది పార్లమెంట్ సభ్యులున్న పార్టీలో 10 మంది కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అలాగే కోసమని మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాలకు మరి పథకాలకు తెలుగేతర పేర్లు పెట్టడం సాధారణమైపోయింది. అవినీతి 4 పాదాలతో విలయ తాండవం చేస్తుంది. ఈ పరిస్థితులు నాన్నగారి ఆశయాలు నన్ను ప్రజా ప్రయోజన సిద్ధి కోసం రాజకీయాల్లోకి రమ్మని నన్ను ప్రేరేపిస్తున్నాయి. అంటే క్రియాశీల రాజకీయాలకు రమ్మని నన్ను ప్రేరేపిస్తున్నాయి. ముందు ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి నాన్నగారి లాగా ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా పనిచేసే జగన్ను మరి ఏ పార్టీకి లేదని ఈ సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నాను. అంకిత భావంతో పనిచేసే పార్టీ కేడరు, అలాగే నన్ను ప్రోత్సహించే నా అభిమానులు, అలాగే ప్రజాసేవ చేయాలని నా అభిలాష, నా రాజకీయ ఆలోచనలకు ప్రేరణలు.
నాన్నగారి యొక్క ఆశయాలతో అలాగే నూతన శకానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని సిద్ధింపచేయడమే దానికోసం నేను శ్రమిస్తానని మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మ గౌరవం అన్నది ప్రతి తెలుగు వాడి జన్మ హక్కు. తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి సమాజంలోని అన్ని వర్గాల వారికి సముచితమైన అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈనాడు మన రాష్ట్రంలో రైతులకు వ్యవసాయమే ప్రధానమైన వృత్తి. రైతుల అభ్యున్నత కోసం అలాగే రైతు కార్మికుల యొక్క సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పాటుపడుతూనే ఉంది. మరి చదువుకున్న గ్రామీణుల నిరుద్యోగం మన రాష్ట్రం ప్రగతికి ఒక పెద్ద నిరోధకంగా ఉంది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన పీఠం వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అని మీ అందరికీ నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. తెలుగు యువత అలాగే మరి తెలుగు మహిళలు ఈ యొక్క కుటీర పరిశ్రమ సాధనకై ఉద్యమం కొనసాగించి మిమ్మల్ని ప్రోత్సహించి ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబడాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. అంటే ఎలా దానికి మైక్రో లోన్స్ అలాగే వ్యాపార దక్షతలో కౌన్సిలింగ్ అలాగే మరి ఈ యొక్క విద్యుత్ సప్లై రాయితీలు అలాగే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవినీతి నాలుగు పాదాలతో వివేకాండం చేస్తుంది. ఈ పరిస్థితులు నాన్నగారి ఆశయాలు నన్ను ప్రజా ప్రయోజన సిద్ధి కోసం రాజకీయ నన్ను ప్రేరేపిస్తున్నాయి. అంటే క్రియాశీల రాజకీయాలు నన్ను ప్రేరేపిస్తున్నాయి. నూతన శకానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని సిద్ధింపచేయాలి. దానికోసం నేను శ్రమిస్తానని మీ అందరి ముందు నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మ గౌరవం అన్నది ప్రతి తెలుగు వాడి జన్మ హక్కు. తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి సమాజంలోని అన్ని వర్గాల వారికి సముచితమైన అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈనాడు మన రాష్ట్రంలో రైతులకు వ్యవసాయమే ప్రధానమైన వృత్తి. ఆరోగ్యాన్ని కలిగజేయాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట ప్రెస్ ఈ గ్రామానికి వచ్చేసిన సందర్భంగా గౌతమ బుద్ధ విగ్రహాన్ని బహుకరిస్తున్నారు జ్ఞాపికగా. థ్యాంక్ యూ.
శివ